నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పెద్ద అప్డేట్ వచ్చేసింది. వాస్తవానికి రంగస్థలంలో ఉన్న చిట్టిబాబు మళ్ళీ ఇంకో చిట్టిబాబులా కనిపిస్తున్నాడు. సో మొత్తానికి గతంలో గురు, ఇప్పుడు శిష్యుడు. సో ఎలా చూడాలంటారు అప్డేట్? అంటే బుచ్చిబాబు చేతిలో చిట్టిబాబు పట్టడానుకోవాలి. సుకుమార్ చిట్టిబాబుగా ఆవిష్కరిస్తే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు చిట్టిబాబుని డైరెక్ట్ చేస్తున్నాడు. అది ఈ పాత్ర ప్రత్యేకత. దీంట్లో పాత్ర పేరు ఎలా ఉంటుందో తెలియదు కానీ మొత్తానికైతే ఒక డిఫరెంట్ లుక్, రామ్ చరణ్కి అయితే ఒక డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. అయితే విశేషం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి మొదటి పాటనే రేపు రిలీజ్ చేయబోతున్నారు. అది ఆ పాట ప్రత్యేకత. అయితే అదిగాక చాలా డిఫరెంట్ లొకేషన్లో డిఫరెంట్ డ్యాన్స్ స్టైల్తో చాలా మంచి ఒక చిన్న బీడీ తాగేటువంటి ఒక సీన్తో ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. సో ఫస్ట్ సింగిల్ చూడగానే మీకు ఏమనిపించింది? స్టెప్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. రేపు మనకి ఆ పాట వచ్చిన తర్వాత కానీ చెప్పలేము మనం. అయితే ఇక్కడ ఈ పాట నేపథ్యం ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్తో బుచ్చిబాబు చిట్ చాట్ చేసుకున్న వీడియో అది. ఎందుకంటే నేను మీకు బాగా ఫ్యాన్ని, ఈ బొంబాయి సినిమా పాటలు అప్పుడు చాలా వినేవాడిని. అంటే నా ఫ్రెండ్తో కూడా మాట్లాడిన సందర్భం నా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు నాకు అది అని చెప్పడం కానీ, అలా నేను ఈ సినిమాని మళ్ళీ మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకునే కారణం అదే అంటూ ఆ అనుబంధాన్ని, రెహమాన్ అంటే తనకు ఎంత ఇష్టం అని చెప్పడంతో పాటు ఈ పాటకి సందర్భం అడిగినప్పుడు కూడా, రెహమాన్ గారు అడిగినప్పుడు కూడా ఆయన చెప్పింది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదేంటంటే అంటే పాట సిచ్యువేషన్ అడుగుతాడు కాబట్టి మ్యూజిక్ డైరెక్టరు, ఇప్పుడు పల్లెటూళ్ళలో కాటుకు అవసరం లేని అందమైన కళ్ళు, ముక్కుపొడకు అక్కర్లేని తీరేని ముక్కు కలిగి ఉన్న అందమైన అమ్మాయిని చిక్కిరి అని పిలుస్తారని రుజువా వివరించగా, ఆ చిక్కిరి అనే పదం వచ్చేట్టుగానే ఈయన పాట కంపోజ్ చేశారు. ఆ సందర్భాన్ని వివరించారు. మొత్తానికైతే ఆ పాట అయితే ఒక హైలైట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్కి గేమ్ చేంజరు ఒక ఇబ్బంది పెట్టింది, డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్ చరణ్ మళ్ళీ 2026 మార్చి 27ని ఈ పెద్ది అనే సినిమా ద్వారా రావటం అనేది, మొత్తానికి ఇది ఒక గేమ్ నేపథ్యంలో కుస్తీనా లేకపోతే ఏంటని తెలియదు కానీ అలాంటి కాన్సెప్ట్తోనే ఆ పాత్ర ఉండబోతుందని చెప్పి అంటున్నారు. అదిగాక మనం చూసాం రంగస్థలంలో ఎలాంటి లుక్ అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అలానే పల్లెటూరి వాతావరణం, అదే మనకు గతంలో వచ్చిన ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో క్రికెట్ బ్యాట్తో కొట్టేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ పక్కా పల్లెటూరి మాస్ అని చెప్పుకోవాలి. సో గతంలో రంగస్థలం ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి, సో అలాంటి హిట్ కోసమే మళ్ళీ ఇలాంటి గెటప్ వేసాడా లేదా స్టోరీ బాగుండి ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అంటే బుచ్చిబాబు గారు కూడా తన గురువు అయిన సుకుమార్ గారి బాటలోనే వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చిట్టిబాబు పాత్ర చూసుకుంటే చిన్న డిఫెక్ట్ ఉంటుంది. సుకుమార్ గారి సినిమాలన్నింటిలో హీరో పాత్రకి ఏదో డిఫెక్ట్ ఏదో పెడతాడు. పుష్పాలో చూసుకున్న ఆ హీరోకి ఆ డిఫెక్ట్ ఉంది. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే పాటలో ఉప్పెనలో కూడా ఆ డిఫెక్ట్ పెట్టాడు హీరోకి. మరి ఈ సినిమాలో కూడా మరి బుచ్చిబాబు గారు ఏం పాత్ర పేరు పెట్టారో తెలియదు కానీ ఈ పాత్రకి మరి ఎలాంటి డిఫెక్ట్ పెట్టారు అది ఇంట్రెస్ట్. అలా డిఫెక్ట్ పెట్టిన వ్యక్తి మరి ఆ కుస్తీనో లేకపోతే తనదైన క్రికెట్ కావచ్చు, దాంట్లో మరి ఎలాంటి డిఫెక్ట్తో ఉండి అలా విజేతగా నిలిచాడు అనేదే కీలకమైన పాయింట్. మొత్తానికి గురువు బాటలోనే శిష్యుడు వెళ్తున్నాడనే అనుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా రామ్ చరణ్కి అయితే ఒక మంచి హిట్ అయితే బుచ్చిబాబు ఇస్తున్నారని అనుకోవచ్చు. అయితే ఉన్నటువంటి పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో 2026లో చూసుకుంటే పెద్ద సినిమాకి ఎలాంటి స్థానం కల్పించవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే 2026 అనేది సినిమాల పరంగా చెప్పాలంటే అన్నీ పెద్ద సినిమాలండి. ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పడానికి లేదు. రాబోయే సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలే. ప్రభాస్ రాజా సాబ్తో అది ప్రాపంచం అలాగా మొదలయ్యి అది ఎక్కడ అవుతుందో కూడా తెలియదు, ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. మొత్తానికైతే 2026, 2027 కానీ పెద్ద సినిమాల నామ సంవత్సరాలే అవుతాయి. అందులో రామ్ చరణ్ కూడా అవకాశం ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ ఏమో కొద్దిగా ఒక పక్కన RRRలో నడిచిన మల్టీస్టార్గా నడిచిన రామ్ చరణ్ ఏమో దూసుకెళ్ళిపోతుంటే ఎన్టీఆర్ లుక్ మీద మాత్రం విమర్శలు వచ్చేస్తున్నాయి రోజుకి. నినకాక మొన్న ఇంకొక లుక్ వచ్చింది ఈ సినిమాకి సంబంధించి ఒక బయట ఇవ్వడం కోసం, శివ సినిమా సంబంధించి అక్కడ కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంలో ఎన్టీఆర్ ఒక ప్రకటన ఇచ్చి సినిమా కోసమే నేను అలా ఇది అవ్వాల్సి వస్తుంది, రూపురేఖలన్నీ మారిపోతాయి అని ఏదైనా ఇస్తే బెటర్, అభిమానుల ముందు ఆందోళన చెందుతున్నారు, దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. మరి రామ్ చరణ్ ఇలా ఉండి జూనియర్ ఎన్టీఆర్ అలా ఉంటే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో చూద్దాం సార్. మొత్తానికి మార్చిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించింది రేపు 7వ తారీఖున మాత్రం ఒక మంచి హైలైట్ అప్డేట్ అయితే రాబోతుంది. సో ఏం జరగబోతుందో చూద్దాం. నమస్తే. నమస్తే అండి.